బయట వేడికి ఈ టీ వేడి కలిసి లోపలికి వెళ్ళి నీకు బాగా పనిచేస్తుంది. కానీ మనకి దిక్కుమాల నాలుగు ఇది ఎలాంటిదంటే ఇది శీతకాలం అయ్యేసరికి కాస్త వేడి కావాలి, వేసవకాలం వచ్చేసరికి కదండి చల్లటివి కావాలి. ఆ ప్రకృతి నియమాలకేనో మన వాంఛలకి తేడా ఉంటుందని చెప్పు. అందుకే మన ఇష్టానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు, ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ధర్మం అంటే ఏదో గొప్ప ధర్మం అని కాదు, స్వభావం, లోక స్వభావం. దాని ప్రకారం నువ్వు వెళ్ళాలి, నీ ఇష్టం ప్రకారం అంటే వెళ్ళాలి. అంచేది ఎండాకాలంలో కూడా ఎండిపోయిన గుండెకి అభినందనం తెలుపుతుంది, అంటే శుభాకాంక్షలు చెబుతుంది. నీకు ఎందుకయ్యా ఎండిపోయింది అనుకుంటా, మంచి రుచులు రుచించడానికి నేను ఉన్నాను కదా. ఇంత వేడిలో ఎండలో తిరిగి వచ్చిన వాడు ఆవకాయ వేసుకుని తిరుగు ఎలా ఉంటుంది చూడు. అందులో మళ్ళీ వేడన్నం కావాలి, ఆవకాయలు చద్దనం మనకి రాదు. వేడన్నం ఉండాలి, మంచి కారం ఆవకాయ ఉండాలి, మంచి గట్టిగా నెయ్యి వేయాలి, ఓ దెబ్బ కలిపాక మళ్ళీ వేయాలి. చాలా మందికి నెయ్యి వేసుకు తినడం కూడా తెలియదు, ఏమిటో ఆవకాయలో వేసేస్తారు నెయ్యి, ఎందుకు ఆవకాయ రుచిపోతుంది. అలాగే ముందు అన్నంలో నెయ్యి వేసుకుంటారు, అది తప్పే, తినడం చేత కాదు. అన్నంలో నెయ్యి వేసుకోకూడదు. అన్నంలో ఏదైనా కూర కానీ, పచ్చడి కానీ, ఆవకాయ కానీ, పప్పు కానీ ఏదైనా సరే ముందు నెయ్యి వేసుకోకుండా కలపాలి. కలిపాక ఓ గరిటి నెయ్యి వేయాలి, ఎక్కువ వేయకూడదు. అప్పుడు మళ్ళీ కలపాలి. ఆ వేసే నెయ్యి కూడా ఓ చోట వేయకూడదు, ఇలా తిప్పాలి. మంగళహారతి పళ్ళని తిప్పినట్టు లెక్క, అనుభవం మీద చెబుతున్నాను. అప్పుడు మళ్ళీ కలపాలి, అప్పుడు ఆగాలి. తినడానికి ఒక అరగంట సమయం కేటాయించాలి, హడావుడి పడిపోతే అలాగే. కారం పచ్చడి వేసుకుని అందులో నెయ్యి వేస్తే అందులో నూనె వేసారు, నువ్వు నెయ్యి పోసావు, ఆ రుచి అంతా పోయి ఆ పచ్చడి చప్పగా అయిపోయింది. అంటే ఏ పదార్థం ఎప్పుడు కలపాలో అప్పుడే కలపాలి. కూరలో ఉప్పు వేయమన్నారు, కూర ఉడికాక ఉప్పు వేస్తావా, లేకపోతే ముందు గిన్నెలో ఉప్పు వేసి తర్వాత కూర ఉడికిస్తావా? లెక్క అంతే, దీనికి దానికే లెక్క. ఇది అందుకని ఆ ఎండాకాలంలో మన గుండెకి అభినందనం చెబుతుంది ఆవకాయ. మూడో మాట, కూరలే లేనిచో కోమలి వేయుచు అనురాగముంజూపునావకాయ. పూర్వకాలం వడ్డం చేసేటప్పుడు అంటే ఆడవాళ్ళు ఎంత తెలివిగా వ్యవహరించేవారంటే, ఎప్పుడైనా కూర దొరకలేదు అనుకో, కూర లేదు వేడ కూర లేదు అని 4 సార్లు అనేవారు కాదండి. అసలు ఈ లేదు అనే శబ్దం ఇంట్లో రాకూడదు. ఏదో రకంగా దాన్ని కమ్మేయి, అంతేగాని లేదు అనొద్దు, నాస్తి శబ్దం రావద్దు. అందుకోసం తెలివిగా ఇవాళ వేడన్నో ఆవకాయ అనేవారు, ఏదో పెద్ద ప్రత్యేకమైన బహుమతినే. అంటే అర్థం ఏంటంటే కూరలు లేవని అర్థం. కూర దొరకని దానికోసం బాధపడేవారు కాదు, దొరకలేదని ఏడిచేవారు కాదు. ఇవాళ వేడన్నో ఆవకాయ, ప్రాప్తం ఉన్నవాడు ఎవరో తొందరగా కంచం పెట్టుకోండి అనేవాడు. అంటే మేము అని ముందుకెళ్ళేవాళ్ళు. ఇంతకీ అసలు రహస్యం ఏంటంటే కూరలు లేవు, దొరకలేదు. కూర కొనలేని స్థితి కావచ్చు, దొరకపోవచ్చు, ఏదైనా అవచ్చు. ఆ విషయాన్ని అంత అందంగా చెప్పేవారు. దీన్నే సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్ అంట. కూరలు నిజంగా లేకపోయినా కోమలి వేయుచో, కోమలంగా సుకుమారంగా, అంటే మనిషి అందంగా ఉండడం కాదండి, మాట అందంగా ఉండడం. మనిషి అందంగా ఉండడం మన చేతిలో లేదమ్మా. మన తల్లిదండ్రులను బట్టి మనకి శరీరం, సౌందర్యం, లక్షణాలు వచ్చేస్తాయి. దాన్ని నువ్వేం చేయలేవు. నువ్వు నలుపు రంగు మార్చుకుంటావా, తెలుపు రంగు మార్చుకుంటావా, ముక్కు వంకరగా ఉంది తీసేస్తావా? కుదరదుగా. తీసేసాడు మైకేల్ జాక్సన్, 3 సార్లు తీసాడు, 5 సార్లు తీసాడు, చివరికి ముక్కు లేకుండా పోయింది. అనవసరం అండి అటువంటి ప్రయత్నాలు వద్దు. మాట అందంగా తీర్చిదిద్దుకుంటే మనిషి ఎప్పుడు మనం అందంగా ఉంటాం. కోమలి వేయుచు కూరలే లేనిచు అనురాగము చూపున ఆవకాయ. చక్కగా దగ్గర కూర్చొని ఇగో ఆవకాయ వేడన్నం చూడండి ఎంత బాగుందో, ఒక ముద్ద తినండి, ఏది నాకు కూడా ముద్ద పెట్టండి అని భార్య పక్కన కూర్చొని అడుగుతూ ఉంటే భర్తకి నిజంగా తినబుద్ధి కదండి. ఇది అనురాగము చూపున ఆవకాయ అంటే. ఇది రాగం అనే దానికి ఎరుపు అని అర్థం. అంచేది అనురాగం, ఆవకాయ ఎరుపు రంగులో ఉంటుంది, కానీ అది ఒట్టి రాగం కాదు, అనురాగం అని చెప్పడం. భార్య సంబంధించిన అనురాగం అంతా కూడా ఆవకాయలో కనపడుతుంది. రాగవర్ణము అంటే ఎరుపు కాబట్టి. ఇంకోటి సరదా అనమాట, చీకుచున్నను గాని పీకుచున్నను గాని ఆనందమే ఇచ్చున ఆవకాయ. ఆవకాయ తిన్నావు, బద్ద కొంతమందికి ఇది తెలియదు. ఆ బద్ద నిజానికి ఆవకాయలో తినక్కర్లేదు. ఆవకాయ పిండితో అలా కలిపేసి చాలా, అప్పటికి ఆ బద్ద తాలూకు పులుపంతా ఆవకాయకి పట్టింది, అన్నానికి పట్టింది. ఆ బద్ద అలా అట్టిపెట్టు, సరదాగా తినాలనిపిస్తే ఆవకాయలో తిను, తప్పేం లేదు. దాన్ని అట్టి పెట్టుకుని పెరుగన్నంలో తింటే చివరిలో మంచి బ్రహ్మాండమైన రుచి. మేమైతే చిన్నతనంలో బడికెళ్ళిపోయే తొందరలో ఉండేవాళ్ళు. పొద్దున్న 8:30కి వేడను ఆవకాయ పెట్టేసేవాడు. 9ంటికి బయలుదేరితే కానీ బడికి వెళ్ళి గంట సేపు నడక, 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు. ఈ ఆవకాయ బద్ద సరదాగా సావకాశంగా తినాలని సరదా, మరి సమయం లేదు. అందుకని ఏం చేసేవాళ్ళం, బద్ద శుభ్రం కడిగేసి తువ్వాలతో కూడా తుడిచేసి జేబులో పెట్టుకెళ్ళిపోయేవాడు.
తరగతి గదుల్లో పాఠాలు చెప్పినప్పుడు మధ్యలో ఖాళీ వస్తుంది కదా, దానికి దీనికి వదిలి పెడతారు కదా 10 నిమిషాలు, అప్పుడు ఈ బద్దను ఒకటి పెట్టుకునే వాళ్ళం అవకాశం. ఒక్కోసారి ఆ బద్ద అవ్వక అలాగే తరగతి గదిలోకి వచ్చేవాళ్ళం. బొగ్గమి చూసి బొగ్గమి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రుచి వదలలేము, అలాగని నియమం తప్పలేము, అన్నీ బాధలే. అంత గొప్పదండి ఆవకాయ బద్ద. దాన్ని చీకుచున్నాను కానీ పీకుచున్నాను కానీ. ఆవకాయ పిచ్చు ఎలా ఉండాలంటే, కాయ ఎంపిక చేసేటప్పుడు ఆవకాయ పిచ్చు మెత్తగా ఉండకూడదు, పీచు బాగా పీచు రావాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఫైబర్ అంటారు దాన్ని. ఆ పీచు పదార్థం ఎంత ఉంటే శరీరానికి అంత మంచిది. ఆ పీచు అంతా నువ్వు లోపలికి వెళ్ళేలా తింటే ఈ అన్నవాహికలు, ఈ లోపల నాణాలు కొట్టాలు నరాలు ఏవో ఉంటాయి కదా, ఇలాగ వంకరలు తిరిగి అక్కడ ఎక్కడ ఏ పదార్థాలు నిలవండిపోయినా ఆ పీచు ఇలా వెడుతూ అదంతా లాగేస్తుంది మొత్తం. ఏదో ఇల్లు ఉడిచేటప్పుడు పెద్ద బ్రష్ లాంటిది పెట్టగానే మొత్తం అన్ని లాగేసినట్టు అంతే. అలా వెడుతూ 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 నీళ్లు కూడా తాగుతావు కాబట్టి ఈ నీళ్లు పీచు కలిపి ఇలా ప్రయాణం చేస్తూ ఆ గోడలను అంటుకున్న మైదా పిండి, అరగకుండా ఉన్న పదార్థాలు, ఇంకా ఏమైనా చిన్న చిన్నవి అవన్నీ లాగేస్తుంది. అంటే పీచు పదార్థం తింటే తిన్న పదార్థం తొందరగా అరుగుతుంది. ఆవకాయలో ఆ ప్రయోజనం ఉంది. ఇందాక ఈ పీచు కూడా ఎలాంటిదంటే బద్ద పీచు పీకల కొద్దీ చీకల కొద్దీ ఇంకా ఆనందం. ఎంత బాధ పెట్టినా కూడా ఆనందం ఇచ్చేవాళ్ళు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే ఆవకాయ తప్ప. పీకుచున్నను గాని చీకుచున్నను గాని ఆనందమే ఇచ్చునావకాయ. ఇది తత్వం అన్నమాట. ఎంత బాధ పెట్టినా అంత ఆనందం ఇస్తుంది. మనం దాన్ని బాధ పెడుతున్నాం పీకి చీకి, కానీ అది మనకు ఆనందం ఇస్తుంది. నీ జీవితం కూడా ఇలాంటిది. నువ్వు ఇతరులకు ఆనందం ఇవ్వడం కోసం పనిచేయి. కాస్త ఇబ్బంది పడినేశారు. ఇంకా ఎటువంటిదయా ఆవకాయ? ఆపదలన అదుకొను కూర ఆవకాయ. కూర లేకపోతే ఆపద్బాంధవుడైన కూర ఆవకాయ. అతివ నడుమైన జాడీ ఆవకాయ. ఆ ఆవకాయ జాడి నిర్మాణం చూడండి, ఎవరు కనిపెట్టారో కానీ మహానుభావులు నిజంగానే పెద్ద బహుమతి ఇవ్వాలి, పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలి వారికి. ఆవకాయ జాడి ఇలా మూతి ఇలా సన్నగా ఉండి ముందు ఇలా గుండ్రంగా ఉండి ఇలా ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? నడుము మీద పెడతారు జాడి. ఆడవాళ్ళు నడుము ఇలా లోతుగా ఉంటుంది, ఇలాగ ఇలా ఇటుపక్క ఇలా వంకర ఇలా పోసినట్టుగా. సరిగ్గా ఈ ఖాళీ ఉందే ఇలా వంపు, ఆ వంపులో జాడి పట్టేస్తుంది. ఇలా పట్టుకుంటే ఈ జాడి ఈ నడుము రెండు కలిపితే అదో ఆకారంలో ఉంటుంది విచిత్రంగా. ఆ బిందె కానీ జాడీ కానీ నడుము మీద పెట్టుకునేవారు, భుజం మీద పెట్టుకునేవారు. సాధారణంగా జాడీ నడుము మీద పెట్టుకుంటారు. పెద్ద పెద్ద జాడీలు పెడతారు, హాల్లో కూర్చుని పెడతారు. అవి పట్టుకొచ్చి వంటింట్లో పెట్టాలి. దానికి వాసన కట్టులాగా మళ్ళీ గుడ్డ కట్టాలి, ఓ పురుగో సోడ కట్టాలి. చాలా ప్రక్రియ ఉంది. మళ్ళీ ఎప్పుడైనా చంద్రగ్రహణం సూర్యగ్రహణం వస్తే తీయాలి, మళ్ళీ దర్భగడ్డి వేయాలి. ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను నడుము మీద పెట్టుకునేవారు. అతివ నడుమైన జాడీ ఆవకాయ. ఈ నడుమాకారాన్ని బట్టి జాడీని తయారు చేశారు, జాడీ ఆకారాన్ని బట్టి నడుము ఏర్పరుచుకున్నారు. కానీ నడువుకి జాడీకి సరిగ్గా సరిపోయింది జోడి అన్నాం. జాడీ కాదు, ఇది నడువుకి జోడి. అతివ నడుమైన జాడీ ఆవకాయ. ఆంధ్రమాత సింధూరమ్మె ఆవకాయ. ఆంధ్రమాత తెలుగు తల్లి నుదుటి మీద ధరించేటువంటి బొట్టు ఆవకాయ. ఎందుకంటే ఎర్రటి బొట్టు పెట్టుకుంటారు ఎవరైనా, అలాగే పెట్టుకోవాలి. అమ్మవారికి ఇష్టం ఎరుపురా ఆవకాయ. అపైన ఆంధ్రదేశం మే తానొక్క ఆవకాయ. అసలు మాట చెప్పాలంటే ఆంధ్రదేశమే ఆవకాయ. తెలుగు వాళ్ళకి నిత్యపారాయణలో ఉండేటువంటి గ్రంథాలు 3 ఉన్నాయండి. రామాయణ, భారత, భాగవతం.